దేవుని సంఘమా, చెప్పశక్యము కానటువంటి ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన ఒక గొప్ప వరముగా ఈ లోకంలో ఆయన పుట్టాడు. ఆ వరము మన ప్రభు అయిన క్రీస్తే. అయితే దేవుడు బిడ్డలారా, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అద్భుతమైనటువంటి రీతిగా యేసు యొక్క జననం ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు బిడ్డలారా, ఇది ఆకస్మికంగా జరిగింది కాదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ఎంతో మంది ప్రవక్తలు యేసయ్య యొక్క జననం గురించి ప్రవచించారు. ఇది ఏదో జరగాలని జరిగింది కాదు. ఇది యేసు క్రీస్తు ప్రభువారు ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో ఈ లోకంలో ఆయన జన్మించాడు. దేవుని బిడ్డలారా, ఇది నిజంగా ఇది గొప్ప పరిమాణం. ఇది దేవుడు కాలాన్ని రెండుగా విభజించాడు. దేనివల్ల అంటే ఆయన యొక్క పుట్టుక వల్ల. అందుకే మనం క్రీస్తు శకం అంటున్నాం, క్రీస్తు పూర్వం అంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఒక గొప్ప అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప పండుగగా ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. ప్రియ దేవుని సంగమ, క్రైస్తవులు దాదాపుగా ఇది నెల రోజులు జరిపించుకుంటారు. నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు. ఈ 25వ తారీఖు వరకు నెల రోజులు ఎంతో సంతోషంగా జరిపించుకుంటారు. పాటలు పాడుతున్నారు, చాలా చక్కగా డాన్స్లు వేస్తున్నారు. మనము ఇంకా చూస్తే క్రైస్తవులు డిసెంబర్ మాసంలో ఖర్చు పెట్టినంత ఏ మాసంలో కూడా ఖర్చు పెట్టాం. ఎందుకంటే చాలా షాపింగ్స్, ఎన్నో మనం కొనుక్కుంటాం, ఎన్నో మనము ఇతరులకు ఇస్తాం, ఖర్చు పెడతాం. సో ఈ విధంగా అన్ని రకాలుగా మనం చూస్తే ఇది ఎంతో ఒక గొప్ప సంతోషకరమైనటువంటి పండుగగా మనం చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి కొంతమంది క్రిస్మస్ చేసుకుంటారు, కానీ క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు కొంతమందికి. అమెరికాలో ఇలాగే ఒకసారి ఒక షాపింగ్ జరుగుతూ ఉంది. క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో, జపాన్లో షాపింగ్ సందడిగా ఉంటుంది. ఈ మాసం అంతా కూడా విపరీతమైనటువంటి షాపింగ్ చేస్తారు. షాపింగ్ హాల్స్ అన్ని కిటకిటలు ఆడిపోతూ ఉన్నాయి. ఒక టీవీ విలేకరి ఓ షాపింగ్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని పిలిచి, మేడం, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అని అడిగాడు. అడిగితే ఆమె అటు ఇటు చూసిందట. ఆమెకేం అర్థం అవుతలేదు. నవ్వుతూ అటు ఇటు చూస్తూ క్రిస్మస్ అంటే ఏంటి అని అడిగిన ప్రశ్నకి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇది యేసుక్రీస్తు చనిపోయిన రోజు అనుకుంటా అన్నదట. ఎంత విచారకరం అండి. ఒక్కొక్కసారి క్రిస్మస్ చేసుకుంటాం, కానీ నిజమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక భావయుక్తమైనటువంటి క్రిస్మస్ మనము చేసుకో. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఈ క్రిస్మస్ జరుగుతూనే ఉంటుంది, కానీ అసలైనటువంటి నిజమైనటువంటి భావయుక్తమైనటువంటి క్రిస్మస్ మనం జరిపించుకోలేకపోతున్నాం. అన్ని చేసుకుంటాం, కానీ నిజమైనటువంటి క్రిస్మస్ మనము చేసుకోలేకపోతున్నాం. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉంటున్నాను. క్రిస్మస్ అర్థవంతమైనటువంటి క్రిస్మస్, భావయుక్తమైనటువంటి క్రిస్మస్, ఒక నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఏంటో ఈరోజు మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి చదువుదాం.
వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజమైనటువంటి క్రిస్మస్, భావయుక్తమైనటువంటి క్రిస్మస్, ఒక ఒక అర్థవంతమైనటువంటి క్రిస్మస్ ఈరోజు మనం చేసుకోవాలి. ఏదో ఏదో చేస్తున్నామని కాదు, కానీ దేవుని బిడ్డలారా, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, క్రిస్మస్, ఒక నిజమైన క్రిస్మస్ ను జరిపించుకోవాలి అని అంటే మొట్టమొదటిగా నీ హృదయంలో ప్రభుకి స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. ఇక్కడ వారు ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు, ఇక్కడ మనం చూస్తాం పశువుల పాక, తర్వాత తొట్టి, పొత్తి గుడ్డలు. యేసయ్యను వాళ్ళు ఎంత చక్కగా కాపాడుకున్నారంటే మరియా యోసేపులు, వారు ఎన్నో మైళ్ళు ప్రయాణం చేశారు. నజరేతు నుండి బెత్లెహేముకి ఎంత దూరం అంటే దాదాపు 122 కిలోమీటర్లు. ఈ 122 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి, అంత దూరం గాడిదపై ప్రయాణం చేసి ఆ బెత్లెహేంకి వచ్చారు. పడుకోవడానికి స్థలం లేదు. తర్వాత అక్కడ హేరోదు మరి చంపుతాడని భయపడ్డారు. అక్కడ సత్రంలో స్థలం లేదు. ఆమె వేరొక దేశం నుండి ఈ దేశానికి వారు వచ్చారు కనుక వాళ్ళకి తగినటువంటి స్థలము అక్కడ లేనందున వారు ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. దేవుని గారు, ఈ పశువుల తొట్టి దేనికి సాదృశ్యము అంటే, ఈ పశువుల తొట్టి ఇది మన హృదయానికి సాదృశ్యం. ఆయనకు స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. క్రిస్మస్ అనేది ఇది సత్యమును నువ్వు గ్రహించాలి. సత్యమును నువ్వు గ్రహించాలి. 11వ వచనం నుండి మనం చదివితే, అక్కడ కొందరు గొర్రెల కాపరులు ఆ రాత్రి వేళ తమ మందను కాచుకొనిచున్నారట. అక్కడ ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలో ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. దేవుడిలారా, క్రిస్మస్ మొట్టమొదటి క్రిస్మస్ సందేశం వారికి ఇవ్వబడ్డది. అయితే ఆ సందేశాన్ని వాళ్ళు చక్కగా అర్థం చేసుకున్నారు, సత్యాన్ని గ్రహించారు. ఆ దూత వారికి చెప్పినటువంటి ఆ సందేశం యొక్క అర్థాన్ని వాళ్ళు గ్రహించగలిగారు. దేవుడ, ఈ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, కొన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? యేసయ్య ఎవరు? ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణాలు ఏంటి? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? చాలా స్పష్టంగా ఆ యొక్క దేవదూత ఆ గొర్రెల కాపరులకు తెలియజేశారు. చూడండి, భయపడకండి, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటంటే అది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ మనం చేసుకున్నట్టు, అప్పుడే అర్థవంతమైన క్రిస్మస్ మనము చేసుకున్నట్టు, అప్పుడే నిజంగా ఒక భావయుక్తమైనటువంటి క్రిస్మస్ ఈరోజు మనము చేసుకున్నట్టు. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేసిన 15వ వచనంలో ఆ గొర్రెల కాపరులు అంటారు చూడండి, ఆ దూతలు తమ యుద్ధ నుండి
నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు గనుక మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకున్నాడు. ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, ప్రభు మనకు ఆయన యొక్క సందేశాన్ని మనకు అందించాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించగలగాలి. అదే గొర్రెల ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మొదటి క్రిస్మస్ లో ఈ సంఘం ఒక సామాన్యమైనటువంటి ఒక సంఘంగా, ఒక పామరులుగా, ఏమి చదువు రానటువంటి ఒక పామరులుగా వాళ్ళు అర్థం చేసుకోగలిగారు అంత గొప్ప సత్యాన్ని. ఈరోజు నీవు నేను ఏదో పండుగ చేసుకోవడం కాదండి. నిజంగా ప్రభు మన కొరకు ఎందుకు ఈ లోకంలో పుట్టాడో అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం నిజమైనటువంటి క్రిస్మస్ మనము చేసినట్టు. కాబట్టి వారు ఆ మందల్ని విడిచిపెట్టారు. వారు ఎప్పుడు చేసే పనిని పక్కకు పెట్టారు. వారు గొర్రెలన్నిటినీ పక్కకు తోలి ఇక మనము యేసయ్య దగ్గరికి వెళదామని సంతోషంతో, నిజంగా ఈరోజు యేసయ్య కోరుకునేది కూడా ఇలాంటి సామాన్యమైనటువంటి జీవితాన్ని. ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయన అర్థం చేసుకోవాలి. గొర్రెల కాపరులాగా మనము నిజంగా ఆయన యొక్క సందేశాన్ని మనము అర్థం చేసుకుంటే, సత్యాన్ని గ్రహించగలిగితే నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితంలో మనము చేసుకున్నాము. రెండు విషయాలు చెప్పిన, ఒకటి నిజమైన లేదా అర్థవంతమైన లేదా భావయుక్తమైన క్రిస్మస్ నువ్వు చేసుకోవాలంటే మొదటిగా నీ హృదయంలో ప్రభుకి స్థానం ఇవ్వాలి. రెండవది సత్యమును మేము గ్రహించాలి. మూడో విషయం ఏంటి అని అంటే, క్రిస్మస్ అనేది దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఒక భావయుక్తమైనటువంటి లేదా ఒక నిజమైనటువంటి లేదా ఒక అర్థవంతమైన క్రిస్మస్ ఈరోజు నీవు నేను చేసుకోవాలి అని అంటే, మూడోది మన హృదయాన్ని ప్రభుకి సంపూర్ణంగా, మన హృదయాలు మన జీవితాలు ప్రభుకి సంపూర్ణంగా అర్పించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ నువ్వు చేసుకున్నాడు. ఈ గొర్రెల కాపురులు వారు త్వరగా వెళ్ళి, అక్కడ మాట మనం చూస్తాం చూడండి, వారు త్వరగా వెళ్ళి 16వ వచనం, వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును అందులో పడుకుని ఉన్నటువంటి శిశువును చూచిరి. మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం అర్థం చేసుకున్నారు. ప్రభు దగ్గరికి త్వరగా వెళ్ళారు. ఇదిగో ప్రభు మనకు తెలియజేయించాడు ఈ విషయం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్నటువంటి ఆ శిశువును చూచి అక్కడికి వెళ్ళి సంపూర్ణంగా వారు దేవునికి వారి హృదయాలు సమర్పించుకున్నారు. తర్వాత మేబీ వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఆ గొర్రె పిల్లల్ని కూడా ప్రభుకి అర్పించి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యం. మన హృదయం పూర్తిగా ప్రభుకి అర్పించాలి. మనల్ని మనము పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. నీ హృదయం దేవునికి ఇవ్వకుండా, నువ్వు దేవుని దగ్గరికి రాకుండా, నువ్వు నిజంగా ప్రభుకి నిన్ను నువ్వు అర్పించుకోకుండా ఈరోజు పండుగ చేసుకుంటున్నావేమో. నిజంగా ఈరోజు నీ తప్పిదాలు ఒప్పుకోకుండా, ఈరోజు నీ పాపాలని నువ్వు ప్రభు దగ్గర విడిచిపెట్టకుండా ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నావేమో. అలా చేస్తే కనుక మనం సరైనటువంటి నిజమైనటువంటి క్రిస్మస్ చేసుకున్నట్టు కాదు. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలా. ఈ గొర్రెల కాపర్లు ఏ రీతిగా విడిచిపెట్టాలి. నీ పాత లైఫ్ని పక్కన పెట్టాలి. అప్పుడే నిజంగా నీవు దేవునికి నిజమైనటువంటి ఆ క్రిస్మస్, ఆ ఆరాధనను నువ్వు చేసుకున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని సంపూర్ణంగా,
నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి నువ్వు అర్పించగలిగితే తప్పకుండా తప్పకుండా నిజమైనటువంటి క్రిస్మస్ ను మనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎన్ని చెప్పినాను? 3 విషయాలు చెప్పిన. ఒకటి, మన హృదయంలో ప్రభుకి స్థానం ఇవ్వాలి. రెండవది, సత్యమును గ్రహించాలి. మూడవది, సంపూర్ణంగా మన హృదయాన్ని మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి. నాలుగవది ఈ గొర్రెల కాపర్లు వాళ్ళు ఏం చేశారంటే, ఆ గొర్రెల కాపర్లు 17వ వచనంలో వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి, సువార్తను వారు ప్రకటించిరి. తర్వాత 20వ వచనంలో అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు వాళ్ళు తిరిగి వెళ్ళారు. వాళ్ళు ఏదైతే విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే చూచారో అవి ప్రచురము చేస్తూ వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేది ఈ లోక రక్షకుని గురించినటువంటి సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్. ఈరోజు పండుగను మనం మన మధ్యలోనే మనమే చేసుకుంటున్నాం. నీ ఇంట్లో నువ్వే చేసుకుంటున్నావు, నీ సంఘంలో నువ్వే చేసుకుంటావు, నీ కుటుంబంలో నువ్వే చేసుకుంటున్నావు. ఇది నీకు నాకు ఉండేటువంటి పండుగ మాత్రమే కాదండి, ఇది ప్రజలందరికీ, ఈ లోకానికి సంబంధించినటువంటి పండుగ. అందుకే దేవదూత గొర్రెల కాపర్లో చెప్పి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ సువర్తమానమును మనము ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఈ క్రిస్మస్ ని మనము ప్రజల్లోకి తీసుకుపోయి అక్కడ మనం సువార్తను ప్రకటించాలి. ఇది నిజమైనటువంటి క్రిస్మస్. నిజంగా చెప్పండి, ఈరోజు క్రైస్తవ సంఘాలు లేకపోతే క్రైస్తవ విశ్వాసులు ఎలా పండుగ చేసుకుంటున్నారంటే తమకు తామే పండుగ చేసుకుంటారు. నువ్వు ఇతరులకి ఎప్పుడు సువార్త ప్రకటిస్తున్నావు? ఈరోజు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో విస్తారమైనటువంటి జనం ఉంది. మనము సువార్త ప్రకటించడానికి ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక పండుగ వచ్చింది మనకి. నువ్వు మామూలుగా పోయి చెప్తే వాడు వినడు, కానీ ఇది క్రిస్మస్ పండుగ అని ఆ పండుగ సందర్భంగా చెప్పు, తప్పకుండా వింటాడు. ఈరోజే మా విలేజ్ అంతటిలో మేము తిరిగి గాస్పుల్ చేశాం, సువార్తను ప్రకటించాం. ఇన్ని రోజులు వ్యతిరేకించారు అందరూ, ఇప్పుడు ఎవరు ఏమట్లేదు. ఎందుకు తెలుసా? మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామని అంటే ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. ఒక అవకాశం వచ్చింది మనకు, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు దేవుడు మనం. ఈ అవకాశాన్ని మనం తీసుకొని ఈ సువార్తను కనుక మనం ప్రకటిస్తే అనేకులు రక్షణలోకి వచ్చే అవకాశం ఉంది. దేవుడు ఈ పండుగ సందర్భంగా ఒకరిని హిందువుని ఇంటికి ఆహ్వానించు, వారికి మంచి ప్రేమ విందు పెట్టు. ఆ విందు అయిపోయిన తర్వాత 2 మాటలు యేసయ్య గురించి చెప్పు. మంచి సందర్భం కాదంటే వారు గొర్రెల కాపర్లు ఎంత చక్కగా వాళ్ళకు తెలిసిన అన్ని కూడా ప్రచురము చేస్తూ వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మనకు తెలిసిన ప్రతిదీ కూడా ఏదైతే మనం ఈ యొక్క సువార్తను మనం తీసుకున్నామో, మనం పొందుకున్నామో, మన ప్రభు మన రక్షకుడని మనము ఏదైతే విశ్వాసం ఉంచామో, యేసుక్రీస్తు ప్రభువే మన రక్షకుడని మనము ఏదైతే నమ్మామో దాన్ని ఇతరులకు ప్రకటించే ఒక మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఈరోజు సంఘము ఎక్కడ పండుగ చేసుకుంటుంది తెలుసా? 4 గోడల మధ్యలో పండుగ చేసుకుంటాం. రేపు 14వ తారీఖు మేము విలేజ్ క్రిస్మస్ అని చేస్తాం. రేపు ఉంది మాకు ఊరంతా
అందరూ పిలుస్తాం, సర్పంచ్ని, వార్డు మెంబర్లని, అక్కడ పెద్దలని అందరూ పిలుస్తాం. పిలిచి వాళ్ళని పైన కూర్చొని పెట్టి మంచి విందు ఏర్పాటు చేసి గ్రామంలో అందరినీ ఆహ్వానిస్తాం. చక్కగా వారికి దేవుని సువార్తను ప్రకటించి వారికి మంచి విందు పెట్టి పంపిస్తాం. తర్వాత వాళ్ళు అడుగుతారు, సార్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సార్ మాకు ఇలాంటి మీటింగ్ అని. ఎందుకండి ఈరోజు సంఘము ఈ సువార్తను ప్రకటించడం మాని ఈ 4 గోడల మధ్యలో సెటిల్ అయిపోయి ఇక్కడనే పండుగ చేసుకోవడం మొదలుపెట్టి, నువ్వు ఎప్పుడు వెళ్తావు బయటికి? సువార్తను ప్రకటించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. నిజమైన క్రిస్మస్, అర్థవంతమైన క్రిస్మస్, భావయుక్తమైనటువంటి క్రిస్మస్ ఈరోజు నువ్వు చేసుకోవాలనంటే నువ్వు సువార్తను ప్రకటించాలి. అబ్రహం పాస్టర్ గారు నేను నా గురించి చెప్పేటప్పుడు చెప్పారు, 2000 సంవత్సరం 2001 సంవత్సరం మీకు తెలుసా అండి, దాదాపు 800 గ్రామాల్లో నేను తిరిగి వీధి సువార్త చేసిన. అయ్యగారు చాలా సీనియర్, వారి ప్రసంగాలు వారి అవన్నీ మేము వినుకుంటూ మేము పెరిగినాం. అక్క నిజంగా ఒక మంచి సంఘ కాపరి, మరి మీకున్న సువార్త భారం కలిగినటువంటి కాపరి. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే సువార్తను ప్రకటించాలి సంఘం. క్రిస్మస్ అంటే మనమే చేసుకోవడం కాదండి. క్రిస్మస్ అంటే ఇది ఒక సువార్తమానం. ప్రజల్లోకి మనం వెళ్ళాలి, ప్రజలకి చెప్పాలి ఎందుకు పుట్టాడు యేసయ్య, మన కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని నువ్వు ఇతరులతో పంచుకోవాలి. నువ్వు ఎక్కడికో పోవాల్సిన పని లేదు, నీ పక్క వారికి నువ్వు చెప్పు. ఒక్కరికి చెప్పు, లేదా 10 మందికి చెప్పు. నీ వీలైతే ఒక 50 మందికి చెప్పు, 100 మందికి చెప్పు. అప్పుడే నిజంగా నువ్వు క్రిస్మస్ చేసుకున్నట్టు, అప్పుడే నిజంగా నీవు సువార్తను ప్రకటించి నువ్వు అర్థవంతమైనటువంటి ఆ యొక్క పండుగను నువ్వు చేసుకో. 2 విషయాలు చెప్తా. సువార్తను పంచుకోండి. రెండవది, మనకున్న దాన్ని ఇతరులతో పంచుకోండి. క్రిస్మస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇవ్వడం, పంచుకోవడం. అవునా కదండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటంటే పంచుకోవడం, ఇవ్వడం. ఈరోజు ఇతరులకి మనం సహాయం చేసి, మనం ఇతరులకి మనము నిజంగా వారి కనుక మనం సువార్త చెప్పగలిగితే నిజంగా క్రిస్మస్ చేసుకున్నట్టు ఇవ్వచ్చు. వింటున్నారా? హల్లెలూయా. ఉన్నారండి ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా గురించి చిన్న సాక్ష్యం నేను మీకు చెప్తాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు. ముస్లిం ఫ్రెండ్ తను ఏం చేసేవాడంటే, మనకి యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా మనకి ఇష్టం. వాడు ఎప్పుడు నేను కలిసిన నువ్వు క్రిస్టియన్ కదా, యేసయ్య గురించి నాకు కొన్ని చెప్పనని వాడు నా వెంట పడేవాడు. ప్రతిరోజు అడిగేవాడు. అప్పుడు నాకు యేసయ్య గురించి తెలియదు, నేను క్రిస్టియన్నే. చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళేవాడిని, ప్రార్థనలు చేసేవాడిని, కానీ యేసయ్య గురించి చెప్పాలంటే చెప్పలేకపోయేవాడు. నా అంతా వాడు ప్రతిరోజు నన్ను ఇబ్బంది పెట్టేవాడు. అరే క్రిస్టియన్ కదా, యేసయ్య గురించి నాకు చెప్పు అది. నేను చెప్పలేకపోయేవాడిని. వాడు ఇలా వస్తే నేను ఇలా పారిపోయేవాడిని పక్క నుండి. వాడు నన్ను వెతుక్కుంటూ వచ్చేవాడు. అరే యేసయ్య గురించి చెప్పడానికి వచ్చేవాడు. నాకేమో తెలియదు. హాలిడేస్ వచ్చినాయి, ఎండాకాలం, అందరం హాలిడేస్లో ఉన్నాం. ఒక వార్త వినబడ్డది. అదేంటంటే ఆ ముస్లిం ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో చెరువులో ఈత కొట్టడానికి పోయి అందులో పడి చచ్చిపోయాడు. ఇంటికి తీసుకొచ్చారు, పోస్ట్ మార్టం అయిపోయింది. ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు పడుకోబెట్టారు. ఫ్రెండ్స్ మేము అందరం పోయినాం. పోయి
మా దగ్గరికి పోయి అలా చూసి వాళ్ళ ముఖం చూస్తే నాకు ఒక మాట వినబడుతుంది. అదేంటంటే, అరే నాకు యేసుప్రభు గురించి చెప్పవా? నాకు ఆ మాట నా చెవిలో వినబడతా ఉంటే నాకు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. వాడు ఎన్ని రోజులు నాతో అరే యేసయ్య గురించి చెప్పు చెప్పు అని అంటుపడ్డాడు, కానీ నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు వాడు వినలేని స్థితిలో ఉన్నాడు. నా మనసులో అప్పుడే అనుకున్నాను, ఇంటికి పోయినాను, మొక్కల మీద ఉండి బాగా ఏడుస్తున్నాను. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మొక్కల మీద ఉండి రాత్రి అంతా ఏడుస్తున్నాను. ప్రభువా, ఎందుకు ఇట్లా జరిగింది? ఇదిగో నీ గురించి నేను చెప్పలేకపోయినా, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటున్నా ప్రభువా. ఇదిగో ఈ రోజు నుంచి నేను తెలిసిన వాళ్ళకల్లా నేను నీ గురించి నేను చెప్తా అని నేను ఒక తీర్మానం చేసుకొని పొద్దున్నే ఇక లేచి, ఇంకా నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పడం మొదలు పెడుతుంది. నా మనసు అంతా దేంతో నిండిపోయిందంటే సువార్త చెప్పాలా, యేసయ్య గురించి చెప్పాలా. ఆ రోజు నుంచి తీర్మానం చేసుకున్నా, ప్రభువా నా జీవిత కాలం అంతా కూడా ఇదిగో నీ సువార్తనే నేను ప్రకటిస్తాను. ఈ రోజు వరకు నేను సువార్త ప్రకటిస్తూనే ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా గొప్పతనం కాదండి. దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చి సువార్త ప్రకటించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, నిజంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య గురించినటువంటి సువార్తను మనం ప్రకటించాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ఈరోజు మనం చేసుకుంటాం. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక్కరికైనా నువ్వు తీర్మానం చేసుకో. ఒక్కరికైనా నేను సువార్త ప్రకటించాలా. ఇంకా మనకి 2 వారాలు ఉందా? ఒక వారం ఉంది. ఈ వారం రోజులు ఒక టార్గెట్ చేసుకోండి. కొంతమందికి ఇదిగో ఒక 10 మందికి నేను సువార్త చెప్తానని ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక తీర్మానం నీ హృదయంలో చేసుకో. ఈరోజు సువార్తను ప్రకటించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్, అప్పుడే నిజమైనటువంటి అర్థవంతమైనటువంటి ఒక భావయుక్తమైనటువంటి క్రిస్మస్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్ నిజంగా నువ్వు చేసుకోవాలని అంటే 4 విషయాలు చెప్పిన. ఒకటి చెప్పండి, హృదయంలో ప్రభుకి స్థానం ఇవ్వాలి. రెండవది సత్యాన్ని గ్రహించాలి. మూడవది సంపూర్ణంగా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. నాలుగవది సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చినటువంటి సువార్తమానము, యేసయ్య లోకంలో మనకు పుట్టాడన్నటువంటి ఆ వార్తను మనము ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ మనం చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న సంఘటన నేను చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఈ క్రిస్మస్ ఎందుకు మనం చేసుకుంటున్నామంటే కారణం, యేసయ్య నీ కోసం, నా కోసం, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం ఆయన ఈ లోకంలో జన్మించాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన లోకంలోకి వచ్చాడు. మనల్ని బాగు చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. మనల్ని బ్రతికించడానికి ఆయన లోకానికి వచ్చాడు. మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆత్మీయమైనటువంటి ఆ గుడ్డితనాన్ని తీసివేసి మనకు మన ఆత్మీయ నేత్రాలు తెరవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సమాధానమును మనకి ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన లోకానికి వచ్చింది మన కోసం, మనందరి కోసం. ఆయన నీ కోసం, నా కోసం ఈ లోకంలో జన్మించి ఆయన మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే, ఆయన విమోచన క్రయధనముగా మన కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. విమోచన క్రయధనం అంటే దేవుడిలారా,
మన కోసము వెల చెల్లించడానికి, మనల్ని విడిపించడానికి, విడిపించాలి అని అంటే కొంత వెల చెల్లించాలి. ఆ కాలంలో బానిసలను ఏం చేసేవారు అంటే అంగడిలో పెట్టి వారిని ఒక సరుకుగా అమ్ముకునేటువంటి వారు. ఒక బానిసలను విడిపించాలంటే వారికి కొంత వెలను చెల్లించాలి. ఒక బానిసను నువ్వు స్వతంత్రుడిగా చేయాలి అని అంటే వారికి నువ్వు కొంత వెల చెల్లించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అనే బానిసత్వంలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని విలువ పెట్టి మనల్ని విడిపించాడు, కొన్నాడు. మనము నిజంగా మన గొప్పతనం కాదు, మనలో ఏం లేదు, మనలో మంచితనం లేదు, మనం నీతిమంతులం కాదు. కేవలం ఆయన కృప చేత ఆయన బానిసలుగా, పాపం అనే బానిసత్వంలో బానిసలుగా పడినటువంటి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. మనకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇద్దరు అన్నదమ్ములు ఉండేటువంటి వారు, అన్యోన్యంగా జీవించేటువంటి వారు. పెద్దవాడు మంచివాడు, చిన్నవాడు చాలా కొద్దిగా చెడ్డ సావాసాలకు పోయి వాడు ఒక దొంగగా మారాడు. అన్న ఎన్నోసార్లు హెచ్చరించాడు, వద్దురా తమ్మి, ఇలా చేయొద్దురా, ఇలా ఉండద్దురా అని. కానీ ఆ తమ్ముడు వినిపించుకోలే. దొంగతనాలు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ చివరికి ఒక మర్డర్ చేశాడు. ఒకరిని కత్తితో పొడిచి ఇంటికి పరిగెత్తుకొని వచ్చాడు. వెనకాల పోలీసులు తరుముకుంటూ వస్తున్నారు. ఇంట్లో అన్న అని తలుపు కొట్టాడు. తలుపు అన్న తీసేసరికి ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చాడు. ఆ పైన అంతా, అంగి మీద అంతా రక్త మరకలు ఉన్నాయి. ఏంట్రా తమ్ముడు ఇలా అయింది, ఏంట్రా ఈ రక్తం అంతా ఏంటి అని అంటే, అన్న నన్ను రక్షించన్నా, నేను ఒకరిని పొడిచి చంపేసి నేను వచ్చినాను. తలుపులు వేసాడు. అన్న లోపలికి తీసుకుపోయి, అరే ఏం జరిగిందిరా అంటే, ఇలా జరిగిందన్నా, నేను అనుకుంటున్నా వాడిని పొడిచాను, నేను తప్పు చేశానన్నా, నన్ను ఎట్లయినా రక్షించాలన్నా నువ్వే అని అంటే, వెనకాల పోలీసులు వస్తున్నారు. వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి పోలీసులు తలుపు కొడుతున్నారు. తలుపు తీయండి. ఏం చేయాలో అర్థం కాదు. అన్న అన్నాడట, తమ్ముడు నీ అంగి తీసి నాకు ఇచ్చేయను అనగానే వెంటనే అంగి తీసేశాడట, అన్నకి ఇచ్చేసాడు. అన్న అంగి వేసుకున్నాడు. అన్న అంగి తమ్ముడికి ఇచ్చేసాడు. అంగి వేసుకునే తలుపు తీసేసరికి ఎదురుగా అన్న రక్తపు అంగితో కనిపించాడు. పోలీసులు అనుకున్నారు ఇతడే హత్య చేసిన వాడు అని చెప్పి అన్నకి వేడి వేశారు. తీసుకొని ఆ చెరసాలలో, ఆ జైల్లో ఆయన పడేశారు. కోర్టులోకి తీసుకుపోయారు. జడ్జి తీర్పు ఇచ్చాడు. ఏం తీర్పు అంటే, ఇతనికి ఉరి శిక్ష పడాలి అని. జైల్లోకి తీసుకుపోయి జైల్లో పెట్టి చివరిసారిగా అన్నం చూడడానికి తమ్ముడు వచ్చాడు జైల్లోకి. తమ్ముడు వచ్చి, అన్నా ఎందుకు చేసినావు అన్న ఈ పని, నేను ఒప్పుకుంటా అన్నా, నా బదులు నువ్వు చెరసాలలో ఇదిగో నువ్వు ఉన్నావు, నువ్వు నా కోసం ప్రాణం వేయడానికి సిద్ధపడ్డావు, ఇదిగో అన్నా నువ్వు బయటికి రా అన్నా, నేను ఒప్పేసుకుంటా అన్నా, నేనే చంపినా అని. నువ్వు రానంటే, తమ్ముడు ఇంత చేసింది నేను బయటికి రావడానికి కాదు, నిన్ను రక్షించడానికి. నా ప్రాణం ఇచ్చేది ఎవరి కోసం అని అంటే నీ కోసమే. ఇదిగో ఈరోజు నేను ఒక దోషిగా నేను ఎంచుకున్నానంటే కారణము నువ్వు చేసినటువంటి హత్య. ఈరోజు నిన్ను రక్షించడానికే నేను జైల్లో ఇదిగో ఈ ఉరికంబాన్ని ఎక్కబోతున్నాను. కాబట్టి నువ్వు ఒక్క పని చేయి తమ్ముడు అనండి. ఏ పని అన్నానంటే, నువ్వు ఇక్కడ నుంచి నువ్వు తప్పుడు పనులు చేయకు, పాపం చేయకు, నువ్వు ఇక్కడ నుంచి మంచిగా బ్రతకాలి, అదే నా ఆశ. ఇక నువ్వు నీ జీవితం అంతా కూడా నువ్వు నిజమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి ఒక భావయుక్తమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. ఇలా నువ్వు జీవిస్తేనే నా మరణానికి ఒక విలువ అనేది ఉంటుంది అన్నప్పుడు ఆ రెండు
చేతులను పట్టుకొని తమ్ముడు ఒక తీర్మానం చేసుకున్నా, అన్న ఇక నుంచి నేను మంచి జీవితాన్ని జీవిస్తాను, ఇక నుంచి నేను పాపం చేయనన్నా, ఇక నుంచి నేను మారుతానన్నా, ఇక నేను మంచిగా జీవిస్తానన్నా అని తీర్మానం చేసుకున్నాను. ఆ అన్న తమ్ముని కోసం ఉరికంపు వెక్కాడు, మరణించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నానంటే, ఆ అన్న ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మన యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు నీ కోసం నా కోసం మనం చేసినటువంటి తప్పిదాల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని, విలువైనటువంటి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కారణం ఏంటంటే ఇక నువ్వు వెళ్ళి నువ్వు పాపము చేయవు, నువ్వు మంచిగా జీవించాలి. ఇక నుంచి నువ్వు ఒక నిజమైనటువంటి, ఒక అర్థవంతమైనటువంటి, ఒక భావయుక్తమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలనే ఆశతో ప్రభువు నీ కోసం నా కోసం ప్రారంభించాడు. ఆ ప్రాణానికి నిజంగా ఈరోజు యేసయ్య ఈ లోకంలో రావడానికి, తను మరణించడానికి, ఆయన తన ప్రాణం పెట్టడానికి ఒక విలువ రావాలి అని అంటే నిజంగా ఈరోజు మనందరూ మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభుకి స్థానం ఇవ్వాలి. నిజంగా ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోవాలి. ఈరోజు నిజంగా మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రభుకి మనం అర్పించుకోవాలి. ఈరోజు ఆ ప్రాణానికి ఆ విలువ తీసుకురావాలంటే నువ్వు సిలువను గుర్చినటువంటి, ఆయన పుట్టుకను గుర్చినటువంటి, ఆయన పునరుత్థానాన్ని గుర్చినటువంటి సువార్తను నువ్వు ప్రకటించాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్, అప్పుడే భావయుక్తమైనటువంటి క్రిస్మస్, అప్పుడే నిజమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి క్రిస్మస్ పండుగను నువ్వు నేను మనందరము చేసుకున్నాం. చేద్దామంట. 4 విషయాలు చెప్తున్నాను. ఒకటి, మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలో? ఈ పండుగ సందర్భంగా, ఈ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తుకు స్థానం. సత్రంలో ఆయనకు స్థలం లేదు కాబట్టి ఆయన పశువుల తొట్టిలో పరుడు. ఈ తొట్టి దేనికి సాదృశ్యం అంటే మన హృదయానికి సాదృశ్యం. రెండోది, నువ్వు సత్యాన్ని గ్రహించాలి. క్రిస్మస్ అంటే ఏంటో నువ్వు గ్రహించాలి. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. నువ్వు గ్రహించాలి. నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు క్రీస్తే. మూడోది, నిన్ను నువ్వు సంపూర్ణంగా దేవునికి నువ్వు సమర్పించుకోవాలి, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని. నాలుగోది, సువార్తను ప్రకటించాలి. ప్రియ దేవుని సంగమా, ఈ 4 గోడల మధ్య కాదు కానీ మనం ప్రజల్లోకి ఈ సువార్తను చెప్పండి తీసుకొని పోదామా? ఈ క్రిస్మస్ సందర్భంగా కనీసం ఒక 10 మందికైనా ఈ వార్తను నువ్వు చెప్తారంటే చేద్దామా? నిజంగా చెప్పండి, చేద్దామా? భారత్తో ఎంతో మంది నశించిపోతున్నారు. వారికి సువార్తను తీసుకెళ్లే బాధ్యత. అందుకే వారు కన్న వాటిని, విన్న వాటిని వారు ప్రచురణ చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళారట. ఈరోజు ఇంకొకటి, చివరిగా వారు దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళారు. ఈరోజు నువ్వు ఎట్లా పోవాలి? ఇక్కడ చెప్పాలి, దేవుణ్ణి మహిమపరుస్తూ స్తుతిస్తూ గుండెల నిండా, నీ హృదయం నిండా ప్రభువుని నింపుకొని ఇక్కడ చదివి. ఎంత సంతోషంగా గొర్రెల కాపరులు ఆ ప్రాంతం నుండి ఆ మరియా, యోసేపు, ఆ బాల యేసును వాళ్ళు చూసి సంతోషంగా, నేను అనుకుంటా వాళ్ళకున్నంత సంతోషము ఆ మొదటి క్రిస్మస్ లో మొట్టమొదట యేసయ్యను దర్శించినటువంటి ఆ ప్రజలు, ఆ గొర్రెల కాపరులు, వాళ్ళంత సంతోషము అసలు ఎవరికి లేదనుకుంటారు.
ఆ మనసుతో ఆ నిండు హృదయాలతో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. నింపుకుందాం ఆ ప్రభుని, ఆ సంతోషాన్ని, ఆ మనస్సును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి జీవితమే ప్రభు ఈరోజు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన కాక అందరం తల వంచుదాం.